లోకేష్ వర్సెస్ సిపిఎం యూటర్న్లు చెల్లుతాయా? లోకేష్ మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు మాట్లాడారు. అక్కడ సిపిఎం వాళ్ళు అంటే ఒకటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, అవును, రెండవది విపరీతంగా భూములు ఇవ్వటం, మూడవది అనకాపల్లిలో అప్పలరాజు అని సిపిఎం నాయకుడిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం. వేరేది సరే, పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడంలో అన్యాయం ఏంటి? అంతకుముందు హోంమంత్రిగా, ఇప్పుడు తర్వాత హోంమంత్రి అయిన అనిత కూడా అప్పుడు ఆయనతో పాటు కూర్చొని నిరాదీక్షలు చేశారు. అవును. అలాగే ఈ భూములు, ఈ సమస్యల మీద లోకేష్ కూడా వీళ్ళని బలపరిచాడు, విశాఖ ఉక్కు అయినా భూములైనా. కానీ ఆయన మొన్న మాట్లాడుతూ ఇదంతా మేము అభివృద్ధి చేస్తున్నాం, ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఏమొచ్చినా కానీ వాళ్ళకి 99 పైసలకే భూములు ఇస్తాం, ఎవరు అడ్డం వస్తారో మేము చూస్తాం, అది ఇది అన్నారు. సో ఆయన ఇచ్చిన కొన్ని కంపెనీలు 500లో లేవు. అవును, ఇది నెంబర్ 1 వచ్చింది చర్చకు. ఇంకా రెండవది సిపిఎం వాళ్ళు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే నేనేం చేస్తానో అన్నారు. సో ఇప్పుడు సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఏమంటారంటే, మేము జగన్ ఉన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ చదివాము, మీరు వచ్చినప్పుడు ఇదే స్క్రిప్ట్ చదువుతున్నాం, మీరు కార్పొరేట్ మీ భూములు ఉంటే ఇవ్వండి, మీ హెరిటేజ్ భూములు ఉంటే ఇవ్వండి ఆయన అన్నది చెప్తున్నా. అవును, కానీ మీరు రైతుల నుంచి భూములు తీసుకొని వాళ్ళకి ఇస్తామంటే ఎలా కుదురుతుంది? దీన్ని మేము అప్పుడు వ్యతిరేకించాం, అప్పుడు మీరు మమ్మల్ని బలపరిచారు. జగన్ ఉన్నప్పుడు మాతో పాటు మీరు నిలబడి బలపరిచారు. ఇప్పుడు మీరు రాగానే మేము ఏదో వేరే వాళ్ళ స్క్రిప్ట్ చదువుతున్నాం అంటే ఎట్లా? మీరే కార్పొరేట్ స్క్రిప్ట్ చదువుతున్నారు. అవును. అలాగే అంతకుముందు విశాఖ భూములు ప్రైవేట్కి ఇవ్వడం లేదు అన్నప్పుడు అప్పుడు కూడా కార్పొరేటర్ గంగారావు ఆయన కూడా ఒక చదివి వినిపించాడు, ఆయన బయట పెట్టాడు. ఏమని? మీరు విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు ఇచ్చినటువంటి నోట్స్లో, నివేదికలో విశాఖలో ఎకనామిక్ జోన్, ఆర్థిక జోన్ నిర్మించడానికి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన 2000 నుంచి 2500 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఊరికి చెప్పడం కాదు, అందులో పేర్కొన్నారు మీరు. సో మీరు ఇవి ఫార్చ్యూన్ కంపెనీలు కాదు, అక్కడేమో మీరే నివేదికలో చెప్పారు. వీటిని గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని మేము ఎవరి స్క్రిప్ట్ చదువుదామంటారంటే మేము ప్రజల స్క్రిప్ట్ చేసి చదువుతున్నామని. ఇప్పుడు రెండే కదా ప్రశ్నలు. ఒకటి మీరు యూటర్న్ తీసుకున్నారు అప్పుడు చెప్పిన దాని నుంచి ఇప్పుడు. రెండవది ఇప్పుడు మీరు మా మీద వీళ్ళ మీద ఆరోపణ చేస్తూ వాళ్ళు అడుగుతుంది, మా మీద ఆరోపణ చేస్తున్నారు కదా నిరూపించండి అని. నిజంగా నిరూపించాలి కదా, ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. లోకేష్ అంటే లోకేష్ అని కదా, ప్రభుత్వం కావచ్చు, లేకపోతే లోకేష్ చాలా కీలక నాయకుడు, కావాల్సిన ముఖ్యమంత్రి కూడా కాబట్టి తెలుగుదేశం తరఫున అది దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆగ్రహానికి గురవ్వటం కంటే ఈ భూముల పందేరం అన్నదానికి ఒక పద్ధతి ఉండాలి. ఉద్యోగాలు ఎన్నో వస్తాయి, ఏం జరుగుతుంది అదంతా. ఇందాక చెప్పే కదా, నేను ఏఐతో చాలా అన్నారు మీరు. ఇప్పుడు అంబానీ వచ్చి దేశంలో చాలా పెద్దది, మొత్తం బిగ్గెస్ట్ గుజరాత్ అంటున్నారు. మరి మొన్నటి వరకు మనం చెప్పింది ఏమైంది? విశాఖ ఉక్కుకు సంబంధించి 2,000-2,500 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నది ఏమవుతుంది? విశాఖ ఉక్కు నుంచి భూములు లాక్కొని మిట్టల్కు ప్రైవేట్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. వీటన్నిటికీ జవాబు చెప్పాలి కదా.